క్వశ్చన్ చదవండి ఒకసారి, క్వశ్చన్ చదవండి. ది వెయిట్స్ ఆఫ్ ది 5 ఫ్రెండ్స్ ఆర్, ఒక 5గురు స్నేహితులు ఉన్నారు. 5గురు స్నేహితుల యొక్క బరువు ఇచ్చారు. 5గురు స్నేహితుల యొక్క బరువు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు సార్? ఒకటేమో 67 కేజీలు, ఇంకోటి 85 కేజీలు, ఇంకోటి 70 కేజీలు, ఇంకోటి 90 కేజీలు, ఇంకోటి 103 కేజీలు. 5గురు స్నేహితులు ఉన్నారు. ప్రతి ఒక్క మనిషికి కొంత బరువు ఉంది. అట్లా 5గురు స్నేహితుల బరువు నాకు చక్కగా కనబడుతుంది. 67, 85, 70, 90, 103. ఫైండ్ ది యావరేజ్ అన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నేను మల్టిపుల్ మెథడ్స్లో మీకు చెప్తాను. మెథడ్ 1 ఏమన్నాను సార్? మెథడ్ 1 ఫార్ములే బేస్డ్ మెథడ్. మెథడ్ 1 ఏంటి సార్? ఫార్ములే బేస్డ్ మెథడ్. మెథడ్ 1 చూడండి. సగటు, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇన్పుట్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? 67, 85, 70, 90, 103, 90, 103 డివైడెడ్ బై 5. 67, 85, 70, 90, 103 డివైడెడ్ బై 5. నేను మీకు ఫస్ట్ బేసిక్స్ చెప్పేటప్పుడు ఒక పాయింట్ నేను మీకు చెప్పాను. ఏంటి సార్ ఆ పాయింట్? ఇట్లాంటి వాల్యూలు ఇచ్చినప్పుడు 10 మల్టిపుల్ దగ్గర ఉన్నది ఫస్ట్ యాడ్ చేసుకోండి. 10 మల్టిపుల్ దగ్గర ఉన్నది ఫస్ట్ యాడ్ చేసుకోండి. 67 అని అంటే 60 మీద 7 ఎక్కువ. 85 అని అంటే 80 మీద 5 ఎక్కువ. 70, 90, 103 అని అంటే 100 మీద 3 ఎక్కువ. ఎప్పుడైతే నంబర్లను మీరు యాడ్ చేస్తున్నారో 10 మల్టిపుల్స్ కంటే ఎంత ఎక్కువనో చూసుకోండి. అడిషన్ చాలా ఈజీ అయిపోతుంది. 60 ప్లస్ 80 140 ప్లస్ 70 210 ప్లస్ 90 300 ప్లస్ 100 400. ఫస్ట్ ఆ 400 రాసుకోండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 67 అని అంటే 60 మీద 7 ఎక్కువ. 85 అని అంటే 80 మీద 5 ఎక్కువ. 70 మీద 0 ఎక్కువ. అదే నెంబర్ ఉంది. 90 ప్లస్ 0 103, 100 మీద 3 ఎక్కువ. 60 ప్లస్ 80 140 ప్లస్ 70 210 ప్లస్ 90 300 ప్లస్ 100 400. ఇక్కడ 7 ఎక్కువ, ఇక్కడ 5 ఎక్కువ. 7 ప్లస్ 5 12 ప్లస్ 3 15. సో 400 ప్లస్ 15 డివైడెడ్ బై 5. 400 బై 5 80. 15 బై 5 3. 80 ప్లస్ 3 80 ప్లస్ 3 83. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? 83. సింపుల్ అడిషన్, ఫార్ములా మెథడ్ మాత్రమే యూజ్ చేసి నేను మీకు చెప్పాను. రైట్. సో ప్రతి ఒక్క నంబర్కి మిగతా దానికంటే ఎంత ఎక్కువ ఎంత తక్కువ అనేది మెథడ్ 2. మెథడ్ 1 మెథడ్ 1 ఏంటి సార్? ఫార్ములే మెథడ్. మెథడ్ 2 ఏంటి సార్? రైట్, డీవియేషన్ మెథడ్. మెథడ్ 2 ఏంటి సార్? డీవియేషన్ మెథడ్. ఏమన్నాను నేను? ఇచ్చిన వాల్యూలలో మెథడ్ 2. ఈ మెథడ్ 2 ఏంటంటే ఇక్కడ చూడండి సార్. 67, 85, 70, 90, 103 ఈ అన్ని వాల్యూలో ఒక వాల్యూ సగటు అని అనుకోండి. లెట్ ఈ 5 వాల్యూలలో సపోజ్గా సగటు నేను 80 అని అనుకుంటున్నా. ప్రతి ఒక్క దాన్ని నేను 80 తోటి కంపేర్ చేస్తున్నా. 80 ప్లస్ 67 అని అంటే 13 తక్కువ. 85 అని అంటే 80 మీద 5 ఎక్కువ. 70 అని అంటే 80 మీద 10 తక్కువ. 90 అని అంటే 80 మీద 10 ఎక్కువ. 103 అని అంటే 80 మీద 23 ఎక్కువ. డివైడెడ్ బై 5. సార్ ఇది ఎలా వచ్చింది సార్? 67ని 80 మైనస్ 13గా రాసుకున్నా. 85ని 80 ప్లస్ 5గా రాసుకున్నా. 70ని 80 మైనస్ 10గా రాసుకున్నా. 90ని 80 ప్లస్ 10గా రాసుకున్నా.
103ని 80 ప్లస్ 23గా రాసుకున్నాం. 5 సార్లు 80తో కంపేర్ చేశాను కాబట్టి 5 ఇంటూ 80 డివైడెడ్ బై 5. సో సార్ మీరు 80 అనుకున్నారు, నేను 90 అనుకుంటాను, మీరు ఏదని అనుకోండి, ఆన్సర్ మారదు. సో ఇక్కడ మనం చూస్తే -10 + 10 క్యాన్సిల్ అయిపోయింది. 23 + 5 28. 28 - 13 ఎంత? 15. 80 + 15/5 3. 80 + 3 ఎంత? 83. 80 + 3 ఎంత? 83. ఆర్ యు ఆల్ విత్ మీ? 80 + 3 ఎంత? 83. డీవియేషన్ మెథడ్. ఫార్ములా మెథడ్లో మనం ఏం నేర్చుకున్నాము? మల్టిపుల్ ఆఫ్ 10కి ఎక్కువ ఉన్న నంబర్లన్నీ కూడా రైట్ ఫస్ట్ యాడ్ చేసుకుంటూ వచ్చాం. మల్టిపుల్ ఆఫ్ 10కి ఎక్స్ట్రా ఉన్నాయన్నీ తర్వాత చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ ఏం చేసాము? ఒక టెంటేటివ్ యావరేజ్ ఏదో ఒక నెంబర్ అనుకున్నాను సార్. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి సార్ మీరు 80 అనుకున్నారు సార్, నేను 90 అనుకుంటాను సార్. 90 కూడా అనుకోండి. 90 + 67 అని అంటే 22 తగ్గింది, 23 తగ్గింది. 85 అని అంటే 5 తగ్గింది. 70 అంటే 20 తగ్గింది. 90 అంటే 90 0. 103 అంటే 13 పెరిగింది. డివైడెడ్ బై 5. 90 ప్లస్, మళ్ళీ చెప్తున్నాను సార్, మీరు 80 అనుకున్నారు, నేను 90 అనుకుంటున్నాను, ఆన్సర్ కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకుంటున్నాను. ఇది నేను అనుకున్న వాల్యూ సార్, లెఫ్ట్ అని రాశాను. మీరు ఏదైనా అనుకోండి, ఆన్సర్ మారదు. -23 - 5 -28 -20 -48 -48 + 13 -35. 90 - 35/5. 90 - 7 83. 90 - 7 83. ఇది సగటు రైట్ ఫార్ములా మెథడ్, ఇది డీవియేషన్ మెథడ్. ఈ రెండు మెథడ్స్ మీకు ఏ టెక్స్ట్ బుక్లో అయినా దొరుకుతుంది. మీరు సగటు ఇన్ తెలుగు అని యూట్యూబ్లో చూస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని వీడియోలు మెథడ్ 1 మెథడ్ 2 దగ్గరనే దొరుకుతుంది. ఎందుకు అనిల్ నాయర్ సార్ దగ్గర ఎక్కువ మంది మ్యాథ్స్ కోర్సులు ఇవి తీసుకుంటారు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది సార్. మెథడ్ 3 ఏమన్నాను సార్? ఏ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు అని అన్నాను నేను. ఏ మెథడ్లో? ఫార్ములా మెథడ్, డీవియేషన్ మెథడ్, డిజిటల్ సమ్ మెథడ్, అబ్జర్వింగ్ ఆన్సర్ ఆప్షన్స్ మెథడ్. సో డిజిటల్ సమ్ మెథడ్ చేద్దాం. డిజిటల్ సమ్ మెథడ్ యావరేజ్ ఎలా కనుక్కోవాలి చూడండి. డిజిటల్ సమ్ అంటే ఏంటి సార్? ఒక నంబర్లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో వాటన్నిటినీ యాడ్ చేసుకొని రండి, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేసుకొని రండి. 6 + 7 13, 1 + 3 4. నంబర్ రాయట్లేదు నేను, ప్రతి నంబర్కి డిజిట్ రాస్తున్నా, డిజిటల్ సమ్ రాస్తున్నాను. 6 + 7 13, 1 + 3 4. 8 + 5 13. 13 అంటే ఎంత సార్? 1 + 3 మళ్ళీ 4. ఆర్ యు ఆల్ విత్ మీ? థర్డ్ పాయింట్ 70. 7 + 0 7. 7 + 0 90. 9 + 0 9. 103. 1 + 3 4 డివైడెడ్ బై 5. ఇంతవరకు అందరికీ అర్థమైందా సార్? రైట్. ఏం చేస్తున్నాను? 67 యొక్క డిజిటల్ సమ్, 67 యొక్క డిజిటల్ సమ్. 6 + 7 13, 1 + 3 4. ఇలా ప్రతి నంబర్కి నేను రాస్తున్నాను. పెద్ద పెద్ద నంబర్లు యాడ్ చేసే ఓపిక నాకు లేదు. నేను రాసే ఎగ్జామినేషన్లో రైట్ మ్యాక్సిమం స్కోర్ వస్తేనే నేను నెక్స్ట్ రౌండ్కి వెళ్తాను. కాబట్టి షార్ట్ కట్స్ నేర్చుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. 67, 6 + 7 13, 1 + 3 4. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. అలానే ఇంకోటి కూడా రాస్తాను సార్. 85. 8 + 5 13,
13 అంటే 1 + 3 4, 1 + 3 4. సో దీనికి 6 + 7 13, 1 + 3 4, 8 + 5 13, 1 + 3 4, ఇది 7, ఇది 9, 103 అంటే 1 + 3 మళ్ళీ 4, 1 + 3 మళ్ళీ 4. ఆన్సర్ అయిపోయింది సార్. సో 4 + 4 8, 8 + 7 15, 15 + 9 24, 24 + 4 28. 28 డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? 2 + 8 10, 1 + 0 1, డిజిటల్ సమ్ 1. మళ్ళీ చూడండి సార్, ఇక్కడ రైట్ 4 + 4 రైట్ 8, 8 + 7 15, 15 + 9 24, 24 + 4 28, 28 డిజిటల్ సమ్ ఏంటి సార్? 2 + 8 10, 1 + 0 1. లవంలో ఎంత ఉంది డిజిటల్ సమ్? 1. 5 ఇంటూ యావరేజ్ డిజిటల్ సమ్ చేస్తే ఎంత రావాలి? 1. అంటే 5 ఇంటూ యావరేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు రైట్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 1 రావాలి. 5 ఇంటూ యావరేజ్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 1 రావాలి. చూసుకోండి సార్, ఆన్సర్ ఎంత ఈజీగా అయిపోతుంది. 80 పెట్టుకున్నాను అనుకోండి, 5 ఇంటూ 80, 80 డిజిటల్ సమ్ 8, 5 8s are 40, 4 నాట్ ఈక్వలెంట్ టు 1. యావరేజ్ ఎక్కడి నుంచి తీశాను? ఆన్సర్ ఆప్షన్స్ నుంచి తీశాను, ఆన్సర్ ఆప్షన్స్ నుంచి తీశాను. ఫస్ట్ ఆప్షన్ 80, 80 అంటే 8. సెకండ్ ఆప్షన్ 90, 90 అంటే 5 9s are 45, 4 + 5 9, కానే కాదు. థర్డ్ ఆప్షన్ 87, 87 అంటే 8 + 7 15 అంటే 6, 6 5s are 30, కానే కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 83. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 83. 83 యొక్క డిజిటల్ సమ్ ఏంటి సార్? 8 + 3 11, 11 అంటే 2, 2 5s are ఎంత? 10, 10 అంటే 1 + 0 1, 10 అంటే 1 + 0 1. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? ఇట్లా మొత్తము నంబర్లో రాసే బదులు నంబర్ల యొక్క డిజిటల్ సమ్ రాసుకుంటే మనకు క్యాల్కులేషన్ టైం తగ్గుతుంది. రైట్ 67, 6 + 7 13, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 67, 6 + 7 13, 1 + 3 4, 85, 8 + 5 13, 1 + 3 4, 70, 7 + 0 7, 90, 9 + 0 9, 103, 1 + 3 4. ఇది ఎలా వచ్చింది అందరికీ అర్థమైంది కదా సార్? సో మళ్ళీ నంబర్లను కూడుకుంటూ వెళ్ళండి. 4 + 4 8, 8 + 7 15, 15 + 9 24, 24 + 4 28. 28 డిజిటల్ సమ్ ఎంత? 10. 2 + 8 10, 10 అంటే 1. రైట్ 5 ఇంటూ యావరేజ్ మనకు డిజిటల్ సమ్ 1 రావాలి. ఫస్ట్ ఆప్షన్ ఎంత? రైట్ ఫస్ట్ ఆప్షన్ 18, 90లు 87లు పోయింది, 80లు 97లు పోయింది. మెథడ్ 1, మెథడ్ 2 మీకు ఆల్రెడీ తెలుసు. ఫాస్టెస్ట్ అప్రోచ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. మీరు ఇలా సాల్వ్ చేయాలి, ఇలా మీరు నేర్చుకుంటూ వెళ్ళి అదే మీరు బెస్ట్ మెథడ్ అని మీరు అనుకుంటే ఐ కెన్ ఓన్లీ విష్ యూ గుడ్ లక్, ఐ కెన్ ఓన్లీ విష్ యూ గుడ్ లక్. అందరికీ లాజిక్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి, ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. నేను ఎన్ని మెథడ్స్ అన్నాను మీకు? 4 మెథడ్స్లో మనము సగటు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అని అన్నాను. ఏంటా మెథడ్స్? ఫార్ములే మెథడ్, డీవియేషన్ మెథడ్, డిజిటల్ సమ్ మెథడ్, అబ్జర్వింగ్ ఆన్సర్ ఆప్షన్స్ మెథడ్. మెథడ్ 4, మెథడ్ 4, ఫోర్త్ మెథడ్లో ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు? మనకి ఇచ్చిన వెయిట్స్ ఏంటి సార్? 67, 85, 70, 90, ఇంకోటి ఏంటి 103, ఇంకోటి ఏంటి 103. ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 80. చూడంగానే 80 తీసేసేయచ్చు సార్. ఎందుకు సార్ చూడంగానే 80 తీసేశారంటే లాజికల్గా ఆలోచించండి. 80 గనక యావరేజ్ అవుతే దీని మీద 5 పెరిగింది,
85 అంటే 80 మీద 5 పెరిగింది, 5 పెరిగింది. ఇక్కడేమో 10 పెరిగింది, ఇక్కడేమో 23 పెరిగింది. అంతే కదా సార్? 5 + 10 + 23 ఎంత? 38 పెరిగింది. ఇక్కడేమో 13 తగ్గింది, ఇక్కడేమో 10 తగ్గింది, 23. కాబట్టి 80 అయ్యే క్వశ్చనే లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సార్. ఇవన్నిటికీ ఈ మెథడ్ కూడా అవసరం లేదు. లాజికల్గా సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 90 తీసుకోండి. 90 కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 90 తప్పు. ఎందుకు సార్ 90 తప్పు? 90 కంటే ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ ఈ రెండు. 90 మీద 0. 103 అంటే 13 పెరిగింది, అంటే 13 పెరిగింది. ఇక్కడ 13 తగ్గింది అనుకోండి, ఆన్సర్ ఖచ్చితంగా 90 అవుతుంది. 90 అంటే ఇక్కడ 20 తగ్గింది, ఆల్రెడీ 20 తగ్గింది, ఇంకా తగ్గింది. కాబట్టి 90 అయ్యే ఛాన్స్ లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, 90 ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే 90 అంటే 103 మీద 13 పెరిగింది. ఈ 3 కలుపుకో, 3 తగ్గిన వాల్యూలు. తగ్గిన వాల్యూలను కూడితే మనకు 13 రావాలి. కానీ 70 అంటేనే మనకు 20 తగ్గింది. ఇంకా తగ్గిన వాల్యూలు ఇంకో 2 ఉన్నాయి. 90 అయ్యే ఛాన్స్ లేదు. 90 అయ్యే ఛాన్స్ లేదు, 80 అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు 83 చూద్దాం, లాజికల్గా చూద్దాం సార్. 83ని మనం చూస్తే ఇక్కడేమో 7 పెరిగింది, ఇది ఇక్కడేమో 20 పెరిగింది. ఇక్కడ 7, ఇక్కడ 27 పెరిగింది. ఈ 3 వాల్యూల మీద 27 తగ్గాలి. అంతే కదా సార్? అప్పుడే మనకు ఏంటంటే 27 తగ్గాలి. ఇక్కడ 18 తగ్గింది, ఇక్కడ 2 పెరిగింది, ఇక్కడ 13 తగ్గింది, ఇక్కడ 13 ఇక్కడ 16 తగ్గింది, ఇక్కడేమో 13 తగ్గింది. 16 ఇక్కడ, 13 ఇక్కడ, అంటే 29. ఇక్కడేమో 2 పెరిగింది, ఇక్కడేమో 13, ఇక్కడేమో 20. సో ఈ 2 మ్యాచ్ అయినాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? 67 అంటే 16 తగ్గింది, 70 అంటే 13 తగ్గింది, అంటే 29 తగ్గింది. ఇక్కడేమో 2 పెరిగింది, ఇక్కడేమో 7 పెరిగింది, ఇక్కడేమో 20, ఇక్కడ 29 పెరిగింది, ఇక్కడ 29 తగ్గింది. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెం స్టార్టింగ్లో మీకు కొంత టైం ఉంటుంది. ఇది మీకు అలవాటు అయిపోతే చాలా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 90 అయితే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇక్కడ 90 0, ఇక్కడ 13 పెరిగింది, ఇక్కడ ఆటోమేటికల్గా 90 70 మీద 20 తగ్గింది. ఇంకా తగ్గిన వాల్యూలు ఉన్నాయి. 90 పోయింది, 83 తీసుకున్నా. 67 అని అంటే 16 తగ్గింది, 70 అంటే 13 తగ్గింది, ఇక్కడ 16, ఇక్కడ 13, 29 తగ్గింది. మిగతా 3 వాల్యూల మీద 85 అని అంటే 2 పెరిగింది, 7 పెరిగింది, 27 పెరిగింది. 2 + 7 + 20 29, 29 తగ్గింది, 29 పెరిగింది. కాబట్టి ఆన్సర్ ఈక్విలిబ్రియం వచ్చింది. ఆన్సర్ 83. ఇదేమో స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్ములా మెథడ్, ఇదేమో డీవియేషన్ మెథడ్, ఇదేమో డిజిటల్ సమ్ మెథడ్, ఇదికేమో అబ్జర్వింగ్ ఆన్సర్ ఆప్షన్స్ మెథడ్. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి 4 మెథడ్స్ సాల్వ్ చేశాను. స్లోగా ఒక 30 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూనే ఉంటే మీకు పూర్తి ఐడియా వస్తుంది. అందరికీ అర్థమవుతే రిప్లై చేయండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. మల్టిపుల్ మెథడ్స్ టు సాల్వ్ ఏ సింగులర్ ప్రాబ్లం. I hope the idea it is